సరిపోయిందండి. ఇంకా ఎక్కువైనా సరే మా హస్బెండ్ అయితే పులుపు ఎక్కువగా తినరు కాబట్టి నేను కొంచెం అయితే వేసుకున్నాను. ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ తక్కువైంది, సాల్ట్ వేసుకుందాం. కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇది దగ్గరగా ఉడకనిద్దామండి. ఒకసారి ఉప్పు వేసుకున్నాం కదా, కలుపుకుందాం బాగా. చూసారు కదా ఎంత సింపుల్గా అలాగే ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల కూర ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఇది చాలా బాగుంటుందండి. రైస్లో కలుపుకు తింటుంటే ఆ పులుపు అలాగే దుంపలు చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరైతే చామదుంపల కర్రీ ఏ విధంగా తయారు చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇది కొంచెం ఉడకనిద్దాము. ఇప్పుడు మన కర్రీ అయితే ఎలా ఉందో చూసుకుందాము. చూసారు కదా